Hello everyone, welcome to Tara IAS. This video is going to be percentages part 2. In this video, we will try to solve some more problems related to percentages. Okay, let's start with today's class. First question of today's class. ఏమంటున్నారు? A and B decide to travel from place X to Y. Okay, by bus. A has 10 rupees with him. A దగ్గర 10 rupees ఉన్నాయి. Okay, he finds that it is 80% of the bus fare for 2 persons. బస్ ఫేర్ ఫర్ 2 persons, 2 peopleకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం. ఏమంటున్నారు? ఏ ఫైండ్స్ దట్ ఏ హ్యాస్ 10 rupees విత్ హిమ్. హీ ఫైండ్స్ దట్ ఈ 10 rupees ఇట్ ఈజ్ అంటే దిస్ 10 rupees ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ 80% అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 80/100 అని రాసుకోవచ్చు. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. 80% ఆఫ్ బస్ ఫేర్ ఫర్ 2 people. బస్ ఫేర్ ఫర్ 2 peopleని మనం ఏమనుకున్నాము? ఎక్స్ అని అనుకున్నాము. ఇంటూ ఎక్స్. ఓకే, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది, అవునా? ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 100/8. ఎక్స్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ టికెట్ ఫర్ 2 people. ఓకే, బి ఫైండ్స్ దట్ హీ హ్యాస్ 3 rupees విత్ హిమ్. బి దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 rupees ఉన్నాయి. అండ్ హ్యాండ్స్ ఇట్ ఓవర్ టు ఏ. ఇప్పుడు ఏకి బి 3 rupees ఇచ్చారు. సో ఏ దగ్గర ఇప్పుడు ఎంత ఉన్నాయి? మొత్తం 13 rupees ఉన్నాయి. ఆల్రెడీ 10 rupees ఆయన దగ్గర ఉన్నాయి. బి అనే పర్సన్ 3 rupees ఇచ్చాక 13 rupees ఉన్నాయి ఏ దగ్గర. ఇప్పుడు ఇన్ దిస్ కాంటెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? 100/8ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది? 4 2s 4 25s. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 12.5 rupees. ఓకే, అంటే 12 rupees 50 paisa లేదా 12.5 rupees ఉంటే ఇద్దరు బస్సులో ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు బి ఎన్ని రూపీస్ ఇచ్చారు? ఏకి 3 rupees ఇచ్చారు. సో ఏ దగ్గర ఓవరాల్గా ఇప్పుడు ఎంత ఉన్నాయి? 13 rupees ఉన్నాయి. అంటే ఇద్దరు ట్రావెల్ చేయడానికి కావాల్సిన రూపీస్ 12.5 rupees. కానీ ఏ దగ్గర 13 rupees ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ హ్యాపీగా బస్సులో ట్రావెల్ చేయొచ్చు. ఇంకా వీళ్ళ దగ్గరే ఎక్స్ట్రా 0.5 rupees ఉంటాయి. అంటే వీళ్ళకి ఒక 50 paisa మిగిలిపోతాయి. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. మనీ ఏ హ్యాస్ ఈజ్ జస్ట్ ఎనఫ్ టు బై 2 tickets. ఓకే, స్టేట్మెంట్ బి ఏమంటున్నారు? ఏ స్టిల్ నీడ్స్ 2 rupees ఫర్ బయింగ్ ద టికెట్స్. తప్పు, ఎందుకంటే ఏ దగ్గర సరిపడా మనీ ఉన్నాయి. థర్డ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? ఆఫ్టర్ బయింగ్ ద 2 tickets ఏ విల్ బీ లెఫ్ట్ విత్ 50 paise. 50 paise ఉన్నాయా లేదా? ఉన్నాయి. సో సి విల్ బీ ద కరెక్ట్ ఆన్సర్. డీలో ఏమంటున్నారు? ద మనీ ఏ హ్యాస్ నౌ ఈ స్టిల్ నాట్ సఫిషియంట్ టు బై 2 tickets. తప్పు కదా, ఎందుకంటే ఆల్రెడీ 50 paise ఎక్స్ట్రా ఉన్నాయని చూసాము. ఫస్ట్ ఆప్షన్లో ఏమంటున్నారు? నౌ ద మనీ ఏ హ్యాస్ ఈజ్ జస్ట్ ఎనఫ్ టు బై 2 tickets. అంటే ఏంటి? ఏ ఆ డబ్బులతో కనుక ఏ టికెట్స్ కొంటే ఏ దగ్గర ఇంకే డబ్బులు మిగలవు అంటున్నారు. అదే ఆ కేసు కాదు కదా. ఎందుకంటే ఇక్కడ మనకున్న కేసు లేదా సినేరియో ఏంటి? ఇస్ దాట్ వీ హ్యావ్ 50 paisa. ఏ దగ్గర 50 paisa మిగిలిపోతున్నాయి. సో ఏ ఇస్ నాట్ కరెక్ట్, బి ఇస్ నాట్ కరెక్ట్, డి ఇస్ నాట్ కరెక్ట్. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. రాజు హ్యాస్ 9,000 విత్ హిమ్ అండ్ హీ వాంట్స్ టు బై అ మొబైల్ హ్యాండ్సెట్. ఓకే, బట్ హీ ఫైండ్స్ దట్ హీ హ్యాస్ ఓన్లీ 75% ఆఫ్ ద అమౌంట్ రిక్వైర్డ్ టు బై హ్యాండ్సెట్. అంటే రాజు దగ్గర ఎంత ఉన్నాయి? 9,000 rupees ఉన్నాయి. కానీ ఈ 9,000 rupees అనేది దేనికి ఈక్వల్ అని ఆయన చెప్తున్నాడు? ఈ వాల్యూ అనేది ఓన్లీ 75% ఆఫ్ హ్యాండ్సెట్ కాస్ట్ సి అనుకుందాం. ఓకే, 75% ఆఫ్ హ్యాండ్సెట్ కాస్ట్ ఏదైతే ఉందో ఈ 9,000 rupees దానికే సరిపోతాయి. అంటే ఏంటి? మొబైల్ ఆ హ్యాండ్సెట్ కొనడానికి ఏదైతే కాస్ట్ పడుతుందో దానికన్నా ఆయన దగ్గర ఉన్న డబ్బులు తక్కువ పడుతున్నాయి. ఓకే, దేర్ఫోర్ హీ బోరోస్ 2,000 ఫ్రమ్ అ ఫ్రెండ్. అందుకని ఈ 9,000 ఉన్నాయి కదా, డబ్బులు తక్కువ పడుతున్నాయని ఒక 2,000 అప్పు తీసుకున్నాడు. సో ఒక 2,000 యాడ్ చేస్తే తన దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని అవుతాయి? తన దగ్గర 11,000 rupees ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీని నుండి సి అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ హ్యాండ్సెట్. దాన్ని నేను కనుక్కోవచ్చు కదా. సి వాల్యూ ఏమవుతుంది? 25 3s, ఇది 25 4s. ఇది ఎంత అవుతుంది? 3,000 times, అవునా? సో సి వాల్యూ ఎంత అవుతుంది? 4 అనేది డివిజన్లో ఉంది, అది పంపిస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 4 into 3,000. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 4 3s 12,000 అవుతుంది. అంటే కాస్ట్ ఆఫ్ హ్యాండ్సెట్ ఎంత? 12,000. ఇప్పుడు తను అప్పు తెచ్చుకొని ఏదైతే 2,000 తెచ్చుకున్నాడో అంత చేసినా కానీ తన దగ్గర ఉన్న వాల్యూ ఎంత? డబ్బులు ఎంత? 11,000 rupees ఉన్నాయి. ఇప్పటికీ రేట్ తక్కువ, అంటే ఇప్పటికీ హెడ్సెట్ రేటు ఆయన మీట్ అవ్వలేకపోతున్నాడు ఆయన దగ్గర ఉన్న డబ్బులతో. ఇప్పుడు ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. రాజు స్టిల్ డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై ద హ్యాండ్సెట్. ఇదే కదా మనం చూసిన సినేరియో. ఇదేంటి? ద అమౌంట్ విత్ రాజు ఆఫ్టర్ బోరోయింగ్ 2,000 rupees ఫ్రమ్ ఫ్రెండ్. ఇదేంటి? కాస్ట్ ఆఫ్ హ్యాండ్సెట్. ఈ 11,000 అనేది లెస్ దెన్ 12,000. అదే కదా ఆప్షన్ ఏలో చెప్తుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. ఇదేంటి? రాజు హ్యాస్ ఎగ్జాక్ట్లీ సేమ్ అమౌంట్ ఉందా? లేదు. రాజు హ్యాస్ ఎనఫ్ అమౌంట్ టు బై ద హ్యాండ్సెట్. హీ విల్ హ్యావ్ 5,000 విత్ హిమ్ ఆఫ్టర్ బయింగ్ ద హ్యాండ్సెట్. కాదు. రాజు హ్యాస్ ఎనఫ్ అమౌంట్ టు బై ద హ్యాండ్సెట్ అండ్ హీ విల్ హ్యావ్ 1,000 విత్ హిమ్ ఆఫ్టర్ బయింగ్. ఇవంతా కేసెసా? కాదు.
ఓకే, సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇలాంటి సిమిలర్ క్వశ్చన్ని నిన్న మనం క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. అసలు ఈ క్వశ్చన్లో ఎంత టైం పట్టింది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను కాబట్టి ఇంత టైం పట్టింది, బట్ యూ కెన్ డూ ఇట్ ఇన్ లెస్ దెన్ 1 minute. ఇలాంటి క్వశ్చన్స్ని వీ షుడ్ నాట్ మేక్ అ మిస్టేక్ అట్ ఆల్. ఎవరైతే కొద్దిగా మంచిగా ప్రిపేర్ అయ్యారో దే విల్ డెఫినెట్లీ నాట్ మేక్ దిస్ క్వశ్చన్ రాంగ్. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ని మనం టార్గెట్ చేస్తే వీ కెన్ ఈజీలీ క్లియర్ ద కట్ ఆఫ్. ఓకే, మనం ఈ ఈక్వేషన్ కనుక రాసుకోవడం వస్తే వీ కెన్ సింప్లీ మార్క్ ద కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈస్ వై ఈక్వేషన్ ఫార్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ పర్సంటేజ్ని ఇలా రాసుకుంటామని తెలుసు, కాకపోతే ఈక్వేషన్ వేయడం తెలియాలి కదా. ఆ ఈక్వేషన్ వేయడం తెలిస్తే కనుక ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నౌ లెట్స్ డిస్కస్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నారు, అనితాస్ మ్యాథ్స్ టెస్ట్ హ్యాస్ 70 ప్రాబ్లమ్స్. ఓకే, ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి ప్రతి క్వశ్చన్కి. 10 questions are arithmetic, 30 are from algebra, 30 are from geometry. Okay, although she answered 70% of arithmetic, 70% of అర్థమెటిక్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 10 questions ఉన్నాయి. 70% ఆఫ్ అర్థమెటిక్ అంటే ఎన్ని అవుతాయి, 7 questions ఆన్సర్ చేసింది తను అర్థమెటిక్లో. తర్వాత ఆల్జీబ్రాలో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది తను, 40% అటెంప్ట్ చేసింది. 40% ఆఫ్ ఆల్జీబ్రా క్వశ్చన్స్ ఎన్ని, 30. సో ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి ఇవి, 12 questions. తర్వాత ఇంకే టాపిక్ ఉంది, జామెట్రీలో ఎన్ని పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది, 60% ఆఫ్ ద క్వశ్చన్ అటెంప్ట్ చేసింది కరెక్ట్గా. అంటే జామెట్రీ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 30. సో ఈ క్వశ్చన్స్ అన్ని 18 questions అవుతాయి. ఓకే, సో తన 70% ఆఫ్ అర్థమెటిక్, 40% ఆఫ్ ఆల్జీబ్రా, 60% ఆఫ్ జామెట్రీ ప్రాబ్లమ్స్ కరెక్ట్గా ఏవైతే అటెంప్ట్ చేసిందో కరెక్ట్గా తను 7 questions ఫ్రమ్ అర్థమెటిక్, 12 questions ఫ్రమ్ ఆల్జీబ్రా, 18 questions ఫ్రమ్ జామెట్రీ అటెంప్ట్ చేసింది. షీ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్. ఇన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసినా కానీ షీ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్. ఇప్పుడు ప్రతి క్వశ్చన్కి ఈక్వల్ మార్క్సే కదా వచ్చింది. సో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి తనవి, 37 questions కరెక్ట్ అయ్యాయి. ఓకే, 37 questions కరెక్ట్ అయ్యాయి. ప్రతి క్వశ్చన్ మార్క్స్ m అనుకుందాం. సో తనకు వచ్చిన టోటల్ మార్క్స్ ఎన్ని, 37 into m. ఇన్ని మార్క్స్ వచ్చాయి తనకి. బట్ ఇన్ని మార్క్స్ వచ్చినా షీ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్ బికాస్ షీ గాట్ లెస్ దాన్ 60% ఆఫ్ మార్క్స్. ఓకే, ఇప్పుడు టోటల్ మార్క్స్ m అనుకున్నాం అనుకోండి, 60% ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే ఏమవుతుంది, 60/100 into m. అవునా, అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 0.6m అవుతుంది. సో తనకి ఏవైతే 37m మార్క్స్ వచ్చాయో దిస్ ఇస్ లెస్ దాన్ 0.6m. అంటే దీని నుండి మనకి ఏమర్థమవుతుంది, 60% మార్క్స్ వస్తే కనుక షీ విల్ పాస్. కానీ తనకి 60% మార్క్స్ రాలేదు కాబట్టి షీ ఫెయిల్డ్ ద టెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నారు, ద నంబర్ ఆఫ్ మోర్ క్వశ్చన్స్ షీ వుడ్ హ్యావ్ టు ఆన్సర్ కరెక్ట్లీ టు earn 60% పాసింగ్ మార్క్స్ అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు టోటల్గా టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ ఎన్ని, 70. అంటే టెస్ట్కి సంబంధించిన టోటల్ మార్క్స్ ఎన్ని, 70m. m అంటే ఏంటి, మార్క్స్ పర్ 1 question. సో టోటల్ మార్క్స్ ఆఫ్ ద టెస్ట్ ఏమవుతాయి, 70 into m. అవునా, ఇప్పుడు ఈ క్యాపిటల్ M అంటే నథింగ్ బట్ 70 into m అవుతుంది. ఎందుకంటే క్యాపిటల్ M ఇస్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ద టెస్ట్. సో 0.6 into 70m అంటే ఎంత అవుతుంది, 7 6 42m. 42m అనేది పాసింగ్ మార్క్. మార్క్స్ సెక్యూర్డ్ బై హర్ ఆర్ 37m. 37m అంటే ఏంటి, 37 questions ఇంటూ m అంటే ఏంటి, మార్క్ పర్ 1 question. ఈ 42m అంటే ఏంటి, 42 questions, m అంటే మార్క్ పర్ 1 question. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 5 questions డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ 37mకి కనుక నేను 5m యాడ్ చేశాను అనుకోండి, అదేమవుతుంది, 42m అవుతుంది అవ్వదా, అవుతుంది. తనకు ఒకవేళ 42m అంటే ఏంటి, 42 questions కనుక తను కరెక్ట్ చేస్తే తనకి 60% మార్క్స్ వస్తాయి. ఎందుకంటే 60% మార్క్స్ ఆర్ ఈక్వల్ టు 42m. ఓకే, సో తనకు ఆ 60% మార్క్స్ వస్తే షీ విల్ పాస్ ద టెస్ట్. అంటే ఏంటి, తనకు వచ్చిన మార్క్స్కి ఇంకా తనకి రావాల్సిన మార్క్స్, మినిమం మార్క్స్ టు పాస్కి ఎన్ని క్వశ్చన్స్ తేడా ఉంది, 5 questions తేడా ఉంది. సో ఒకవేళ తను గనక ఈ 37 ప్లస్ ఒక 5 questions ఎక్స్ట్రా కరెక్ట్ చేయగలిగితే కనుక షీ విల్ అటైన్ పాస్ మార్క్స్. పాస్ మార్క్స్ అంటే 60% ఆఫ్ ద మార్క్స్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి విచ్ ఇస్ 5. క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఏమంటున్నారు, ప్రైస్ ఆఫ్ అ కమోడిటీ ఇంక్రీజెస్ బై 20% అంటున్నారు. ప్రైస్ P అని అనుకుందాం. ఇప్పుడు ఇట్స్ వాల్యూ ఇంక్రీజ్ బై 20% అంటే ఇప్పుడు దాన్ని నేను కొనాలంటే దాని కాస్ట్ ఏమవుతుంది, P into 1 + 20/100. ఇదేనా మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసింది. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, P into 120/100 అంటే ఎంత అవుతుంది, 2 6 2 5 6p/5 అవుతుంది దాని వాల్యూ. అవునా, సో అంతకుముందు P పెట్టి ఆ ప్రోడక్ట్ నేను కొనుక్కోగలిగితే ఇప్పుడు 6p/5 పెట్టి ఆ ప్రోడక్ట్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, దెన్ బై హౌ మచ్ పర్సంటేజ్ మస్ట్ అ హౌస్ హోల్డర్ రెడ్యూస్ ద కన్జంప్షన్ ఆఫ్ దట్ కమోడిటీ సో యాజ్ టు నాట్ ఇంక్రీజ్ హిస్ ఎక్స్పెండిచర్. ఇది ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. క్వశ్చన్లో ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూరగాయల మీద 100 రూపీస్ ఖర్చు పెడతారు.
ఓకే, టొమాటోలు కిలో 20 రూపాయలు ఉన్నప్పుడు 20 పర్ కేజీ ఉన్నప్పుడు మీరు ఆ 100 రూపీస్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ టమాటాలు కొనుక్కుంటున్నారు అనుకుందాం మీరు, కూరగాయలు. ఓకే, 5 కిలోస్ కొనుక్కుంటున్నారు హ్యాపీగా, అవునా? ఇప్పుడు ఈ 100 రూపీస్ అనేది మీరు కూరగాయలకి కేటాయించిన బడ్జెట్, దాంట్లో మీరు 5 కిలోస్ ఆఫ్ టమాటోస్ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు టమాటో రేట్ అనేది 40 రూపీస్ అయిందనుకోండి, 40 రూపీస్ పర్ కిలో అయిందనుకోండి, నేను టమాటోలకి కేటాయించిన బడ్జెట్ 100 రూపీసే. నేను 100 రూపీస్ కన్నా ఎక్కువ టమాటోలు కొనడానికి ఖర్చు పెట్టలేను. అలాంటప్పుడు ఖచ్చితంగా అంతకుముందు కొన్నట్టు నేను 5 కేజీస్ కొన్నాను అనుకోండి, ఏమవుతుంది? 5 ఇంటూ 40 ఎంత రూపాయలు కావాల్సి వస్తుంది? నాకు 200 రూపీస్ కావాల్సి వస్తుంది. కానీ నా బడ్జెట్ ఎంత? మ్యాక్సిమం 100 రూపీస్. అంటే 100 రూపీస్కి సంబంధించి నేను ఒకవేళ టమాటోలు కొనాలంటే నేను ఎంత? ఓన్లీ 2.5 కేజీసే కొనగలను ఆ 100 రూపీస్కి. ఓకే, సో ఒకవేళ మనం ఖర్చు పెట్టే డబ్బులు కాన్స్టెంట్గా ఉంటే కనుక ఖచ్చితంగా రేట్ పెరిగినప్పుడు మనం ఎంతైతే కొంటామో ఆ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ? ఒరిజినల్గా ఆ ప్రోడక్ట్ని మనం 5 కేజీస్ కన్జ్యూమ్ చేసుకున్నాము, కానీ రేట్ పెరగడం వల్ల నా బడ్జెట్ ఫిక్స్డ్గా ఉంది, నేను ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేను టమాటోస్ మీద. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు నేను అదే బడ్జెట్తో 2.5 కిలోసే కొనగలను. సో ఈ 5 కేజీస్ నుండి నేను ఎంత పర్సంటేజ్ ఆఫ్ కన్జంప్షన్ని నేను తగ్గించాను అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ P ఉన్నప్పుడు Q క్వాంటిటీ కన్స్యూమ్ చేశారు అనుకుందాం. ఓకే, అంటే నా బడ్జెట్ ఏమవుతుంది? P ఇంటూ Q క్వాంటిటీ అంటే అయితే అది 1 కేజీ అవ్వచ్చు, 2 కేజీ అవ్వచ్చు, లేదా 1 యూనిట్ అవ్వచ్చు, 2 యూనిట్స్ అవ్వచ్చు, క్వాంటిటీని బట్టి, లేదా ఏం కొంటున్నారో దాన్ని బట్టి. ఇప్పుడు టమాటాలు కొంటే కిలోల్లో చూస్తాము, ఒకవేళ బుక్స్ కొంటే 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్, 5 బుక్స్ అని చూస్తాము. సో అది యూనిట్స్ అవ్వచ్చు లేదా కిలోలు అవ్వచ్చు. అందుకని క్వాంటిటీ Q అనుకుందాం. అంటే ఆ రేట్ ఏదైతే పడుతుందో నాకు పర్ ప్రోడక్ట్, ఇదేంటి? ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పర్ 1 యూనిట్, దాని కాస్ట్ ఏంటి? P రూపీస్. P ఇంటూ Q చేస్తే ఏమొస్తుంది? నా బడ్జెట్ ఆర్ ఎక్స్పెండిచర్ ఫర్ దిస్ ఎక్స్పెన్స్. ఓకే, ఇప్పుడు ఈ బడ్జెట్ అనేది ఫిక్స్ ఉంది అంటే నేను ఈ PQ రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టగలను. ప్రొడక్ట్ ప్రైస్ ఏమైంది? 6p/5 అయింది. క్వాంటిటీని నేను తగ్గించాలా పెంచాలా? ఇందాక కూడా ఏం చూసాము? రేట్ పెరిగింది, P కన్నా 6p/5 పెద్దది, అవునా? ఎందుకంటే 6p/5 మీరు కన్వర్ట్ చేసి చూడండి, ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1.2p అవుతుంది. P కన్నా 1.2p అనేది పెద్దది కదా. అంటే రేట్ పెరిగినప్పుడు ఈ Q అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కన్సంప్షన్ R అనుకుందాం. కొత్తగా నేను ఇంత క్వాంటిటీ ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నానో, అంతకుముందు 5 కిలోలు కొన్నాను, ఇప్పుడు 2.5 కిలోసే కొనగలను. ఆ 2.5 కిలోస్ని నేను R అనుకుంటాను. R అనేది Q కన్నా పెద్దదవుతుందా చిన్నదవుతుందా? Q కన్నా చిన్నదవ్వాలి. ఎందుకంటే రేట్ పెరిగింది కాబట్టి. ఇప్పుడు ఈ వాల్యూ, దీనికి సంబంధించిన టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 6p/5 ఇంటూ R. ఇది నాకు ఈ ఎక్స్పెండిచర్కి అయ్యే వాల్యూ. ఇప్పుడు నా బడ్జెట్ కాన్స్టెంట్ కాబట్టి ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? PQకి ఈక్వల్ అవ్వాలి, అవునా? ఈ రెండు ఎందుకు ఈక్వేట్ చేస్తున్నాం మ్యామ్ అంటే, నేను 100 రూపీస్ మాత్రమే ఖర్చు పెడుతున్నాను. ఆ ప్రైస్ టమాటోలు 20 పర్ కిలో అవనివ్వండి, 10 పర్ కిలో అవనివ్వండి, లేదా 100 పర్ కిలో అవనివ్వండి, టొమాటోస్కి నేను కేటాయించిన బడ్జెట్ 100 రూపీస్. సో ఆ బడ్జెట్ ఫిక్స్డ్ అంటున్నారు కాబట్టి దిస్ వాల్యూ ఏదైతే ఉందో, దిస్ వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు PQ. ఓకే, P క్యాన్సిల్ అయిపోతున్నాయి. R ఈజ్ ఈక్వల్ టు 5Q/6. R అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏదైతే ప్రైస్ పెరిగాక నేను ఏదైతే క్వాంటిటీ కన్జ్యూమ్ చేసుకుంటున్నానో అదేమైంది? 5Q/6 అయింది. అంటే ఏంటి? ఒరిజినల్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ 6 కిలోస్ కొనగలిగాను అనుకోండి, ఏదో ఒక యూనిట్ని, ఏదో ఒక ఐటెంని నేను 6 కిలోస్ కొనగలిగాను అనుకోండి. ఇప్పుడు కొత్తగా రేట్ పెరిగాక నేను ఎన్ని కిలోలు కొనగలుగుతున్నాను? ఓన్లీ 5 కేజీస్ కొనగలుగుతున్నాను. ఎందుకు? Q ప్లేస్లో 6 పెట్టామనుకోండి, 6 క్యాన్సిల్ అయిపోతే R వాల్యూ ఎంత వస్తుంది? 5 కేజీ. అంటే ఒరిజినల్గా ప్రైస్ P ఉన్నప్పుడు నేను నా బడ్జెట్లో 6 కేజీస్ హ్యాపీగా కొనుక్కోగలిగే వాళ్ళని. కానీ ఆ ప్రైస్ 1.2p అవ్వడం వల్ల నేను ఓన్లీ ఇప్పుడు 5 కేజీస్ కొనగలుగుతున్నాను. ఓకే, ఈ 6 కేజీ నుండి 5 కేజీ ఏదైతే మనం క్వాంటిటీ తగ్గిందో ఎంత తగ్గింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? క్వాంటిటీ ఎంత తగ్గించాలి అంటున్నారు, అవునా? ఇప్పుడు మన పాపులేషన్ చేంజ్ ఏదైతే ఉందో దానికి సిమిలర్ కేసులో ఉందా లేదా? ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ అంటే మనం ఏమని చూసాము? మనకు రావాల్సిన న్యూ వాల్యూ ఏంటి? 5Q/6. న్యూ వాల్యూ 5Q/6 ఎందుకు అంటే రేట్ పెరిగింది కదా. ఇప్పుడు రేట్ పెరిగింది కాబట్టి నేను ఇంతే కొనగలను. సో 5Q/6 మైనస్ Q డివైడెడ్ బై ఒరిజినల్గా కన్సంప్షన్ Q. మనం ఈ 5Q/6ని దేంతో కంపేర్ చేస్తున్నాము? ఒరిజినల్ Qతో కంపేర్ చేస్తున్నాము. ఒరిజినల్గా వాల్యూ Q, కానీ రేట్ పెరగడం వల్ల నేను ఓన్లీ 5Q/6 కన్జ్యూమ్ చేయగలుగుతున్నాను. సో
ఒరిజినల్ వాల్యూ క్యూ, విత్ రెస్పెక్ట్ టు క్యూ నేను ఎంత తగ్గించాలో చూస్తున్నాను కాబట్టి కింద క్యూ వస్తుంది. ఓకే, దిస్ ఇంటూ 100. ఇది చేసినప్పుడు నేను ఎంత తగ్గించాలో వస్తుంది. ఈ వాల్యూ ఫైనల్గా ఈ పర్సంటేజ్ అనేది నెగిటివ్లో వస్తుంది. మనం ఏమని చూసాము, నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి, నెగిటివ్ అంటే డిక్రీజ్ చేయాలి, పాజిటివ్ అంటే ఇంక్రీజ్ చేయాలి అని, అవునా. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, -q/6 డివైడెడ్ బై క్యూ ఇంటూ 100. క్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ అనేది వదిలేయండి. ఆల్రెడీ క్వశ్చన్లోనే ఏమని ఇచ్చారు, డిక్రీజ్ అని ఇచ్చారు కదా, హౌ మచ్ పర్సెంటేజ్ షుడ్ దే రెడ్యూస్, ఆర్ డిక్రీజ్ అని ఇచ్చారు కదా, రెడ్యూస్ అని ఇచ్చారు. సో ఈ మైనస్ అనేది వదిలేసేయండి. సో వాల్యూ మ్యాగ్నిట్యూడ్ కనుక చూస్తే 100/6% అవుతుంది. ఈ రెండు 2తో డివిజిబుల్ కాబట్టి దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయాలంటే ఇదేమవుతుంది, 250s 2 3s. సో నాకు వచ్చే ఫైనల్ వాల్యూ ఏంటి, 50/3% అవుతుంది. కానీ నేను ఆప్షన్స్ చూస్తే కనుక అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ టర్మ్స్లో ఉన్నాయి. సో ఈ 50/3%ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. 3 with 50. ఓకే, 3 1s 3, 20, 3 6 18. రిమైండర్ ఎంత వచ్చింది, 2. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుంది నాకు, 16 2/3. 16 × 3 48 + 2 అంటే ఎంత, 50/3. అవునా, ఎక్కడుంది 16 2/3, option D. So option D is going to be our correct answer. I hope the concept is very clear. This is an important model. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, A and B are two heavy steel blocks. B is placed on top of A. The weight increases by 60%. అంటే ఏమంటున్నారు, A అనే స్టీల్ బ్లాక్ ఉంది, దీని మీద B అనే స్టీల్ బ్లాక్ పెట్టారు. ఇనీషియల్గా ఏంటి, A అనే స్టీల్ బ్లాక్ ఒకటే ఉంది, కాకపోతే తర్వాత B అనే స్టీల్ బ్లాక్ పెట్టారు. ఏ అనే స్టీల్ బ్లాక్ పెట్టినప్పుడు దీని వెయిట్ W ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమంటున్నారు, బి పెట్టిన తర్వాత, ఏ మీద బి అనే బ్లాక్ని పెట్టిన తర్వాత ద వెయిట్ ఇంక్రీజెస్ బై 60%. ఇప్పుడు ఏదైనా ఇంక్రీజెస్ బై ఇంత పర్సెంటేజ్ అంటే ఇప్పుడు దీని వెయిట్ ఎంత అవుతుంది అంటే మనం ఆల్రెడీ ఏమని చూసాము, W × 1 + 60/100. దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద టోటల్ వెయిట్ ఆఫ్ దిస్ టోటల్ బ్లాక్స్. ఈ రెండు బ్లాక్స్ కలిపి ఎంత వెయిట్ ఉందో ఈ వెయిట్ అని మనం ఈ ఫార్ములాకి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లమ్స్లోనే డిస్కస్ చేసాం. ఓకే, ఇవాళ క్లాస్లోనే అంతకుముందు పాత ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇది మనకున్న వెయిట్ అని వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది ఏమవుతుంది, W × 160/100 అంటే దీని వెయిట్ ఏమవుతుంది, 1.6 W అవుతుంది. అవునా, అంటే ఏ వెయిట్ W, A + B అనే వెయిట్ ఎంత అవుతుంది, 1.6 W అవుతుంది. అంటే B పెట్టడం వల్ల వెయిట్ ఎంత పెరిగింది, 0.6 W పెరిగింది. అంటే ఏంటి, దిస్ ఇస్ ద వెయిట్ ఆఫ్ బ్లాక్ B. W అనేది వెయిట్ ఆఫ్ బ్లాక్ A, 0.6 W అనేది వెయిట్ ఆఫ్ బ్లాక్ B. ఓకే, ఇంత డేటా నుండి నేను ఈ రెండు కనిపెట్టగలిగాను. ఇప్పుడు ఏమంటున్నారు, హౌ మచ్ వెయిట్ విల్ రెడ్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ వెయిట్ ఆఫ్ A and B ఇఫ్ B ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ A. అంటే ఏమంటున్నారు, ఇప్పుడు A అండ్ B బ్లాక్స్ అనేది ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. దాని వెయిట్ ఎంత వచ్చింది మనకి, 1.6 W అని వచ్చింది. ఏ బ్లాక్ వెయిట్ W అని అజ్యూమ్ చేసుకుంటే ఈ రెండు బ్లాక్స్ కలిపి వెయిట్ 1.6 W అని వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు, B బ్లాక్ తీసేస్తే కనుక మనకి ఏం మిగులుతుంది, ఓన్లీ ఏ బ్లాక్ మిగులుతుంది కదా, దాని వెయిట్ ఏమవుతుంది, W అవుతుంది. క్వశ్చన్లో ఏమంటున్నారు, హౌ మచ్ వెయిట్ విల్ రెడ్యూస్ విత్ రెస్పెక్ట్ టు టోటల్ వెయిట్. విత్ రెస్పెక్ట్ టు దేనికి సంబంధించి మాట్లాడమంటున్నారు, టోటల్ వెయిట్ ఆఫ్ A and B అని అడుగుతున్నారు. అవునా, అంటే ఏంటి, దిస్ విల్ బికమ్ మై ఓల్డ్ వాల్యూ. అంటే విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ నేను చేంజ్ మాట్లాడినప్పుడు నేను ఏం చేస్తున్నాను, W - 1.6 W డివైడెడ్ బై 1.6 W. న్యూ వాల్యూ మైనస్ ఓల్డ్ వాల్యూ బై ఓల్డ్ వాల్యూ ఇంటూ 100 అనేస్తున్నాం కదా చేంజ్ గురించి మాట్లాడినప్పుడు. అవునా, సో ఈ విత్ రెస్పెక్ట్ టు టోటల్ వెయిట్ ఆఫ్ బ్లాక్స్ A and B అంటున్నారు కదా, అంటే ఏంటి, ఈ ఎంత చేంజ్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఈ వెయిట్ చూస్తున్నాం కాబట్టి డినామినేటర్లో ఈ వెయిట్ వస్తుంది. సో ఈ మైనస్ అనేది ఎందుకు వస్తుంది, ఎందుకంటే అంతకుముందు వెయిట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు వెయిట్ తగ్గిపోయింది కదా, అందుకే మైనస్ సైన్ వస్తుంది. ఆల్రెడీ మనం చూసాం మైనస్ సైన్ అంటే ఏంటి, రిడక్షన్ ఇండికేట్ చేస్తుంది అని. క్వశ్చన్లో కూడా ఇచ్చారు చూసారా, హౌ మచ్ విల్ ద వెయిట్ రెడ్యూస్ అని ఇచ్చారు, మైనస్ వచ్చేసింది. సో ఆ మైనస్ని ఇంకా మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్లో హౌ మచ్ ఇస్ ద చేంజ్ అని ఇస్తారు, ఆప్షన్స్లో ఏమిస్తారు, ఇట్ విల్ ఇంక్రీజ్ బై 10%, ఇట్ విల్ డిక్రీజ్ బై 5%, ఇట్ విల్ రిమైన్ కాన్స్టెంట్ అట్ 2%, అట్లా రకరకాల ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఆప్షన్స్లో ఎప్పుడైతే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఉంటుందో అక్కడ మీరు ఈ వచ్చే నెగిటివ్ సైన్ని కూడా పట్టించుకోవాలి. కాకపోతే క్వశ్చన్లో వాళ్ళే రెడ్యూస్ అని ఇచ్చారు, మనం ఫార్ములా ఎస్ చేసినా కానీ మైనస్ సైన్ వస్తుంది కాబట్టి ఆ మైనస్ సైన్ని మీరు హ్యాపీగా ఇప్పుడు ఇగ్నోర్ చేయొచ్చు. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది నాకు, పైన 0.6 W బై 1.6 W ఇంటూ 100. అవునా, ఇది ఎలా సింప్లిఫై అవుతుంది, 6/16 ఇంటూ 100. ఓకే, ఇదేమవుతుంది, 4 4s 4 25s, 2 2s 2 3s. అంటే ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది, 75/2.
75/2. కాకపోతే ఇక్కడ పాయింట్స్లో ఉంది కదా, 75/2ని నేను పాయింట్స్లో తీసుకుంటే ఏమవుతుంది, 37.5. అవునా? సో హౌ మచ్ విల్ బీ ద పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్, 37.5%. ఒకవేళ వాళ్ళు 75/2% అని ఇచ్చినా కానీ ఇదే ఆన్సర్ అవుతుంది, లేదా 37.5% అని ఇచ్చినా కానీ ది ఆన్సర్ విల్ బీ ఆప్షన్ డి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. మనం వాడే ఫార్ములా అంతా అదే, న్యూ వాల్యూ మైనస్ ఓల్డ్ వాల్యూ బై ఓల్డ్ వాల్యూ ఇంటూ 100. కాకపోతే దాన్ని డిఫరెంట్ సినేరియోస్లో అప్లికేషన్ని మారుస్తున్నాడు అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఏమో ఇట్లా మెటల్ బ్లాక్స్ అంటున్నారు, ఇంకొక దగ్గర పాపులేషన్ ఇంక్రీజ్ అంటున్నారు, అట్లా ఓన్లీ కేస్ సినేరియోస్ మారుస్తున్నారు కానీ మనం అప్లై చేసే ఫార్ములా అయితే సేమ్. ఓకే, ఆ ఫార్ములా ఎలా యూజ్ చేయాలో అర్థమైతే కనుక వీ కెన్ అప్లై ఇట్ ఇన్ ఎనీ క్వశ్చన్. ఓకే, ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ని యూ షుడ్ నాట్ లూజ్ ఆన్ ఇట్. See, this is a 2019 previous year question. Okay, I hope it is very clear. Now let's go to the next question. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, A has scored 20 marks more than B. A has score of A ని A అనుకుందాం. This is equal to 20 plus score of B ని B అనుకుందాం. So A is equal to B plus 20. ఇది మనం చాలా క్లాసెస్ ముందే ఈ ఈక్వేషన్ ఎలా రాయాలో డిస్కస్ చేసేసాం. ఓకే, if B has scored 5% less than A, how many marks has B scored? ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి నేను ఏమని రాసుకోవచ్చు, A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 20 అని రాసుకోవచ్చు. అవునా? ఇప్పుడు ఈ 5% లెస్ దాన్ ఏ, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ఇఫ్ బీ స్కోరింగ్ ఇంత మార్క్స్, ఇప్పుడు 5% లెస్ అంటున్నారు, అంటే బీ స్కోరింగ్ ఎక్స్ లెస్ దాన్ ఏ, అంటే ఏంటి, బీ స్కోర్ ఆఫ్ బీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఏ. అంటే మనం ఎలా రాసుకుంటాం ఈక్వేషన్ని, బీ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ అని రాసుకుంటాం. ఎక్స్ అంటే ఏంటి, 5% లెస్ మార్క్స్. అవునా? సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ 5% ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఏ, అంటే 5/100 ఇంటూ ఏ. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఇలా 5% లెస్ దాన్ ఏ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఎలా రాయాలో అర్థం కాకపోతే కనుక దాన్ని ఎక్స్ అని అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు ఏ ఇస్ 3 less than twice ద అదర్ నంబర్, లేదా బి ఇస్ 2 less than A, లేదా A is 5 more than B. అలా ఈక్వేషన్ ఎలా రాయాలో మనం ముందే చూసాం కదా. సో B has scored 5% లెస్ మార్క్స్ దాన్ A, అంటే 5% మార్క్స్ని మనం ఎక్స్ అని అనుకుందాం. అవి లెస్సా మోరా, లెస్ కదా. సో బీ స్కోర్ ఏమవుతుంది, ఏ మైనస్ ఎక్స్ చేయాలి. ఇప్పుడు బీ స్కోర్ ఇస్ 5% మోర్ దాన్ ఏ అన్నారు అనుకోండి, అంటే ఏమవుతుంది, అది ఏ ప్లస్ ఎక్స్ చేయాలి. అప్పుడు ఎందుకు, మోర్ అని వచ్చింది కాబట్టి, ఇక్కడ లెస్ అని వచ్చింది కాబట్టి ఈ ఈక్వేషన్ని ఫామ్ చేయడానికి మనం ఏ మైనస్ ఎక్స్ అని యూజ్ చేసాం. ఓకే, 3 less than twice the number, 3 more than A, 5 less than A, సేమ్ అదే ఫండాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 5% ఆఫ్ ఏ అంటే ఏంటి, 5% ఆఫ్ స్కోర్ ఆఫ్ ఏ. సో బీ వాల్యూ ఏమవుతుంది, ఏ మైనస్ ఎక్స్, అంటే ఈ మైనస్ ఎక్స్ నాట్ పంపించి బీనిట్ పంపిస్తే ఏమవుతుంది, అది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అవుతుంది. ఏ మైనస్ బి వాల్యూ నాకు ఆల్రెడీ ఎంత అని తెలుసు, 20 అని తెలుసు. ఎక్స్ వాల్యూ ఎంత అని తెలుసు, 5/100 ఇంటూ ఏ అని తెలుసు కదా. అంటే 5/100 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, అంటే 5 1s 5 4s. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది, 400. అంటే ఏంటి, స్కోర్ ఆఫ్ ఏ ఇస్ 400. ఏ వాల్యూ, స్కోర్ ఆఫ్ ఏ ఇస్ 400 అని తెలిసినప్పుడు ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. 400 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ బి, అంటే బి వాల్యూ ఎంత అవుతుంది, 20 నాట్ పంపిస్తే 400 మైనస్ 20. సో వాల్యూ ఆఫ్ బి ఇస్ 380. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, ఈ మోడల్ సమ్స్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఇది మీరు ఈజీగానే సాల్వ్ చేశారని నేను అనుకుంటున్నాను. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. స్టూడెంట్ హ్యాస్ టు గెట్ 40% ఆఫ్ మార్క్స్ టు పాస్ ఇన్ అన్ ఎగ్జామ్. టోటల్ మార్క్స్ ఎం అనుకుందాం. 40% ఆఫ్ ఎం అంటే ఏమవుతుంది, 40/100. పర్సంటేజ్ని 40/100 అని రాసుకుంటున్నాము. ఆఫ్ అంటే ఇంటూ, మార్క్స్ అంటే ఏంటి, టోటల్ మార్క్స్ క్యాపిటల్ ఎం. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, 0.4 m రావాలి పాస్ అవ్వడానికి. ఓకే, సపోజ్ హీ గెట్స్ 30 మార్క్స్. స్టూడెంట్కి 30 మార్క్స్ వచ్చాయి. 30 మార్క్స్ వచ్చాక ఏమైంది, ఆ స్టూడెంట్కి 30 మార్క్స్ వచ్చాయి బట్ ఫెయిల్స్ బై 30 మార్క్స్. అంటే ఏంటి, 30 మార్క్స్ వచ్చాయి, ఒకవేళ ఇంకొక 30 మార్క్స్ వచ్చుంటే కనుక పాస్ అయ్యేవాళ్ళు. కాకపోతే ఈ 30 మార్క్స్ రాకపోవడం వల్ల ఫెయిల్ అయ్యారు అంటున్నారు. అంటే ఏంటి, దీని నుండి మనకి ఏమర్థమవుతుంది, పాస్ మార్క్స్ ఆర్ 60 అని అర్థమవుతుంది కదా. పాస్ మార్క్స్ ఆర్ 60 అని ఎలా రాయాము, 30 మార్క్స్ ఇది ఏదైతే ఉందో అవి ఆ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్. ఈ 30 ఏవైతే ఉన్నాయో ఒకవేళ అవి రాకపోవడం వల్ల ఫెయిల్ అయ్యారు కదా, అంటే ఒకవేళ 30 మార్క్స్ వచ్చి ఉంటే కనుక ఆ స్టూడెంట్ పాస్ అయ్యేవాళ్ళు. అవునా, అంటే తనకు వచ్చిన మార్క్స్ని 30కి యాడ్ చేస్తే కనుక తనకు వచ్చిన మార్క్స్ని ఎన్ని మార్క్స్ అయితే తక్కువ పడుతున్నాయో పాస్ అవ్వడానికి ఆ 2 మార్క్స్ యాడ్ చేస్తే కనుక ఐ విల్ గెట్ ద మార్క్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఎగ్జామ్. అవునా, ఆల్రెడీ ఇన్ ఆర్డర్ టు పాస్ ది ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ రావాలని చూసాం మనము, 0.4 m మార్క్స్ రావాలని చూసాం. అవునా, సో
our 60 should be equal to 0.4 m. m అంటే ఏంటి? టోటల్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్. ఓకే, సో క్యాపిటల్ M ఏమవుతుంది? 60 by 0.4 అంటే ఇది ఎంత అవుతుంది? 600 by 4 అంటే 150. సో క్యాపిటల్ M ఎంత అవుతుంది? 150. అంటే మీనింగ్ ఏంటి? maximum marks in this exam is 150. సో ఆప్షన్ C is the correct answer. ఇందులో ఏమన్నా డిఫికల్ట్గా ఉందా? నథింగ్. All you have to do is write the equation, simplify and get the answer. Okay, now let's go to the next question. When a runner was crossing the 12-meter mark, she was informed that she had completed only 80% of the race. How many kilometers was the runner supposed to run in this event? అంటే ఏంటి? ఒక రన్నర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత డిస్టెన్స్ D కవర్ చేయాలి. స్టార్ట్ పాయింట్ ఇది ఎండ్ పాయింట్. ఓకే, 12 కిలోమీటర్ మార్క్, ఇది మొత్తం D డిస్టెన్స్. ఓకే, తను ఇక్కడ దాకా 12 కిలోమీటర్ మార్క్ చేసినప్పుడు తనకి ఏమని ఇన్ఫార్మ్ చేశారు? 80% ఆఫ్ ద రేసే కంప్లీట్ అయింది అని చెప్పారు. ఇప్పుడు తను ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? హౌ మెనీ కిలోమీటర్ వాస్ ద రన్నర్ సపోజ్ టు రన్ ఇన్ ది ఈవెంట్. అంటే ఏంటి? ఈ D డిస్టెన్స్ ఏంటో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈజీగానే అనిపిస్తున్నట్టుంది కదా, మనం సాల్వ్ చేసిన ప్రీవియస్ అన్ని క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ అన్ ఈజీ క్వశ్చన్. సింపుల్గా ఈక్వేషన్ రాసుకొని D వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ని మనం మార్క్స్ ఫార్మాట్లో అలా డిఫరెంట్ సిమిలర్ ఫార్మాట్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసాము. సో యూ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ మీకు ఎంత వస్తుందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి సిమిలర్ ప్రాబ్లమ్ని మనం ఆల్రెడీ సాల్వ్ చేసాము, బట్ మనం A and B కేస్ యూస్ చేసాము. ఇక్కడ P and Q అని ఇచ్చారు సేమ్. అండ్ లుక్ అట్ దిస్ ఇస్ అ CSAT 2021 క్వశ్చన్. రీసెంట్ ఇయర్స్లో వచ్చిన CSAT క్వశ్చన్ ఇది. సో ఆల్సో యూ సాల్వ్ దిస్ క్వశ్చన్, యూ ట్రై దిస్ క్వశ్చన్, యూ ఆల్రెడీ నో హౌ టు డూ. ఈక్వేషన్ ఫార్మ్ చేయండి, ఆన్సర్ రాసుకోండి. ఇప్పుడు 10% లెస్, ఇది ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే కనుక మనం ఏమని చెప్పాము? X అని రాసుకోండి. లెస్ అన్నారు కాబట్టి సో Q హ్యాస్ టు బీ ఈక్వల్ టు P minus X. సో ఇలా మనం ఏదైతే ఫార్మాట్లో సాల్వ్ చేసామో సాల్వ్ దిస్ and let me know the answer in the comment section. So this is your second homework that I'm giving. First homework already last question undi, the distance D that the runner has to finish, total race distance and the calculate cheyali. This is the second homework. Okay, now let's go to the next question. Now look at this question. ఇలాంటి ప్రాబ్లమ్ని కూడా మనం టీవీ సెట్ ఎగ్జాంపుల్తో లాస్ట్ క్లాస్లో చాలా డీటెయిల్గా క్లియర్గా నేర్చుకున్నాము దాని గురించి. సో ఐ హోప్ that if that is clear, then you can solve even this question as well. This is also your homework. See, this is also a CSAT 2021 question. Try solving it. This is your third homework question. ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం సాల్వ్ చేసాము విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ మేల్స్, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్, మ్యారీడ్, సింగిల్ ఫీమేల్స్. అది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో 2 మెథడ్స్ చూసాము. X మెథడ్ ఒకటి, లేదా 100 అని అజ్యూమ్ చేసుకొని ఒకటి సాల్వ్ చేసాము. దిస్ క్యాన్ బి సాల్వ్డ్ ఆన్ సిమిలర్ లైన్స్. సో లాస్ట్ క్లాస్ ఒకవేళ అర్థమైతే కనుక ఇవాళ క్లాస్లో ఏవైతే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామో ఇవన్నీ అర్థమైతే కనుక నేను ఏవైతే హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తున్నానో యూ కెన్ సాల్వ్ ఆల్ ఆఫ్ దెమ్ వెరీ ఈజీలీ. దిస్ ఈజ్ ఆల్సో యువర్ హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 4. ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్. వాట్ ఎవర్ ఆర్ ద హోంవర్క్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఏదైతే మీకు ఇస్తున్నానో ట్రై టు సాల్వ్ దెమ్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఈవెన్ ఐ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే స్టూడెంట్స్ ఆర్ అండర్స్టాండింగ్ ఇట్, సాల్వింగ్ ఇట్, ఇంకా వాళ్ళకి ఆన్సర్స్ కూడా వస్తున్నాయి, కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయని. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Now this question is your homework question 5. This will require little of your common sense. దాన్ని బట్టి యూ కెన్ సాల్వ్ ద క్వశ్చన్ ఈజీలీ. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న ఆలోచించండి, లేదా ఇచ్చిన ఫ్రాక్షన్స్ని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేసుకున్నా కానీ, లేదా ఫ్రాక్షన్స్ వైజ్గా ఆలోచించండి, లేదా నెంబర్ ఆఫ్ విలేజెస్ని ఫర్ ఎగ్జాంపుల్ 100, 200, 300 అలా మీకు ఫ్రాక్షన్స్ రాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/5 ఆఫ్ ద విలేజెస్, ఇప్పుడు 1/10 ఆఫ్ ద విలేజెస్ అన్నప్పుడు ఫ్రాక్షన్స్ రాకుండా ఉండేలాగా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్తో డీల్ చేస్తున్నాం కదా. సో పర్ఫెక్ట్ నెంబర్స్ వచ్చేలా, ఇప్పుడు 1/2 లేదా 37/2 పీపుల్ అంటే వీ వోంట్ బీ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ ఇట్, రైట్? అందుకని నెంబర్ ఆఫ్ పీపుల్ని అజ్యూమ్ చేసుకునేటప్పుడు అన్నిటితో పర్ఫెక్ట్గా డివైడ్ అయ్యేలాగా నంబర్స్ని అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేయండి. అలా సాల్వ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా క్వశ్చన్ని X అని తీసుకొని, లేదా 2/5 అంటే ఏంటి, ఎంత పర్సంటేజ్, 40%. సో అలా లాజికల్గా అజ్యూమ్ చేసుకొని కూడా క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఈజియర్ క్వశ్చన్. సమ్ కామన్ సెన్స్ ఇస్ రిక్వైర్డ్, బస్ you will be able to solve the question. Now solve this question as well and let me know the answer. Okay, ma'am ఎందుకు మ్యామ్ ఇన్ని క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తున్నారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అంటే, see I have no problem explaining all the questions, but నేనే అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక యూ విల్ నాట్ నో వేర్ టు అప్లై వాట్ కాన్సెప్ట్. క్వశ్చన్ చూడగానే ఓకే ఇది నాకు అర్థమైంది కదా, అర్థమైపోయింది, ఓకే మ్యామ్ ఇలా చేశారు కాబట్టి నాకు వచ్చు అనిపిస్తుంది. బట్ వెన్ యూ సిట్ డౌన్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్, మీరు చేయలేకపోతే కనుక వేర్ యు ఆర్ స్ట్రగ్లింగ్ అనేది మీకు అర్థమవుతుంది అప్పుడు. సో మీరు ఎక్కడైతే స్ట్రగుల్ అవుతున్నారో ఆ పాయింట్ నాకు చెప్తే కనుక దెన్ ఐ విల్ బీ ఏబుల్ టు take up problems similar to that and help you with solving such kind of problems. Okay, so solve this question as well as your homework. Now let's go to the next question. This is your last problem for the day. This is your 6th homework question. No, I'll not give any more homework questions. This is the last, I promise. So
దిస్ ఆర్ యువర్ హోంవర్క్ క్వశ్చన్స్, 6 హోంవర్క్ క్వశ్చన్స్. ఇంకా వీటితో పాటు లాస్ట్ క్లాస్లో పర్సంటేజెస్ పార్ట్ 1లో మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్ ప్లస్ ఇవాళ క్లాస్లో నేను సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ ప్లస్ దీస్ హోంవర్క్ క్వశ్చన్స్ ఇవన్నీ సాల్వ్ చేస్తే కనుక యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ఎనీ ఆఫ్ ద పర్సంటేజెస్ క్వశ్చన్స్. ఓకే, అండ్ ఈ పర్సంటేజెస్ అనేది ఏం డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, బికాస్ పర్సంటేజెస్ విల్ బీ ఆఫ్ హెల్ప్ ఇన్ డిఫరెంట్, ఇప్పుడు పర్సంటేజెస్ అండ్ టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్, ఇలా పర్సంటేజెస్ క్యాన్ బి కంబైన్డ్ విత్ ఎనీ ఆల్సో దీస్ పర్సంటేజెస్ విల్ హెల్ప్ యూ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ యాజ్ వెల్. తర్వాత మనం డిస్కస్ చేసే చాప్టర్స్ ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మీకు ఈ పర్సంటేజెస్ మీద క్లారిటీ ఉంటే ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్. సో ప్లీజ్ డు నాట్ బీ లేజీ, ప్లీజ్ డు నాట్ ప్రోక్రాస్టినేట్ ఆర్ పోస్ట్పోన్, తర్వాత చేద్దాంలే ఇవన్నీ నాకు వచ్చేసాయి అని కాకుండా ఇవి రీసెంట్ క్వశ్చన్సే ఇచ్చాను నేను, సో దాట్ ఇట్ విల్ బీ మోటివేటింగ్ ఆర్ ఎంకరేజింగ్ ఎనఫ్. మ్యామ్ ఈ 2014 ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చిన క్వశ్చన్ మేమేం చేస్తాము అని కాకుండా పాత క్వశ్చన్స్ నేను డిస్కస్ చేశాను. రీసెంట్గా 2019 కానీ 21 కానీ 22 ఇలా రీసెంట్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ని నేను హోంవర్క్గా ఇచ్చాను. సో ప్లీజ్ సాల్వ్ దోస్ క్వశ్చన్స్ అండ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ అట్లీస్ట్ ట్రై టు సాల్వ్ దట్ ఇన్ యువర్ నోట్బుక్. Okay, I'm telling it for your benefit only. Okay, then this is going to be the end of our part 2 for this percentages class. See you all in the next class. Take care.